తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలో నిర్ణయం కూడా అయిపోయింది. ఫైనల్ లిస్ట్ కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలువురి నేతలకు ఫోన్లో సమాచారం ఇచ్చారు కేటీఆర్. మనకందుతున్న సమాచారం ప్రకారం ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డికి బెర్తులు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, కేబినెట్ కూర్పుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఝాన్సీ, రేపు ఉదయం 11:30 గంటలకు కొత్త కేబినెట్ కొలువుదేరనుంది. రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు 10 మందిని తీసుకుంటారన్న వాదన అంటే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి జిల్లాల ఆధారంగానే ఈ అభ్యర్థులు అంటే మంత్రివర్గంలో చోటు దక్కించుకునే నేతలకు అవకాశం కల్పిస్తారన్నట్టుగానే పరిణామాలు అదే సంకేతాలను కూడా ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల ఆధారంగా పరిశీలిస్తే ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాధాన్యం దక్కిందని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఖచ్చితంగా బర్త్ ఖాయమైందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రగతి భవన్ నుంచి నిరంజన్ రెడ్డికి ఫోన్ కాల్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీసీ కోటాలో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నేతగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ గౌడ్ కూడా దాదాపు ఖరారైందని చెప్పుకోవచ్చు. మిగతా జిల్లాల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి పేరు ఖరారైందని చెబుతున్నారు. జగదీష్ రెడ్డికి మరోమారు అవకాశం తొలి విడతలో అంటే ఈ విడతలో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ పడ్డ అంటే తర్వాతి అంటే పార్లమెంట్ ఎన్నికల అనంతరం జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే వరంగల్ విషయానికి వస్తే గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్లో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పరంగా కానీ రాజకీయాల పరంగా కానీ చూస్తే చాలా సీనియర్గా ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవి ఈ విడత దక్కుతుంది. మొదటిసారిగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడి మంత్రివర్గంలో తీసుకుంటున్నట్టు సమాచారం కూడా ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కొప్పుల ఈశ్వర్ కూడా ప్రగతి భవన్ నుంచి ఫోన్లో సమాచారం వెళ్ళింది. రేపు ఉదయం 11:30 గంటలకు అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం కామని ప్రగతి భవన్ నుంచి అంటే సమాచారం కూడా వెళ్ళింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా నుంచి ఒక సీనియర్ నేతగా రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ పేరు కూడా దాదాపు ఖరారైందనే చెప్పుకోవచ్చు. అయితే రాజేందర్కు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత అంటే రాజకీయాల్లో సీనియర్గా గుర్తింపు ఉన్న మరో బీసీ నేత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఈటల రాజేందర్కే అవకాశం దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇక మెదక్ జిల్లా నుంచి అంటే గతంలో మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహించేవారు. ఇప్పుడు హరీష్ రావుకు కాకుండా పద్మా దేవేందర్ రెడ్డికి మహిళా కోటాలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. అంటే మహిళా కోటాలో తీసుకున్నట్లయితే పద్మా దేవేందర్ రెడ్డి కూడా కేబినెట్లో రావడం దాదాపు ఖాయమనే చెప్పుకోవచ్చు. ఈ మొత్తంగా ఈ ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు సమాచారం ఇంద్రకరణ్ రెడ్డికి వెళ్ళడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటున్నట్లయితే ఈ రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల్లో 3 మాత్రమే పాత వాళ్ళు, మిగతా అంతా కొత్త వాళ్ళు అని చెప్పుకోవచ్చు. జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు మరో మంత్రి గత మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న మహమూద్ అలీతో పాటు మరో మంత్రి మాత్రమే పాత వాళ్ళు. మిగతా కొత్త వారికే ఈ వీరిత విస్తరణలో ప్రాధాన్యత ఎక్కువగా దక్కిందని చెప్పుకోవచ్చు. కొత్త నేతలను అంటే ఎంపిక వెనుక కూడా పార్టీ వ్యూహాత్మకంగానే అనుసరించిందని చెప్పుకోవచ్చు. పార్టీలో సీనియర్గా ఉంటూ ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వ హయాంలోనే కీలక పాత్ర దక్కుతుందన్న కొప్పుల ఈశ్వర్కు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అంటే పార్టీ పరంగా ఒక చీఫ్ విప్ పదవి మాత్రమే దక్కింది. ఇప్పుడు మాత్రం కీలకమైన ఒక మంత్రి స్థానం దక్కడంతో సీనియర్ నేతకు మరోసారి అవకాశం దక్కినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాల విషయానికి వస్తే పార్టీని దృష్టిలో ఉంచుకొని పార్టీకి విధేయతగా ఉండాలి, సమర్థవంతంగా శాఖలను నిర్వహించాలన్న అభిప్రాయంతో సమర్థులకే పెద్దపీట వేసేయాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ ఈ మంత్రివర్గ కూర్పును మొత్తం చేసినట్టు తెలుస్తుంది. అదే ఎస్టీ సామాజిక వర్గాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటే రెడ్డి నాయకు అవకాశం దక్కుతుందని చెప్తున్నారు. అయితే రేఖానాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మహిళగా పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం దొరికితే రేఖానాయకు అవకాశం దక్కే ఛాన్స్ లేకపోవచ్చు. రెడ్డి నాయకే చివరి
విడత ఖరారుకు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రేపు దాదాపు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే 16 మంది కూడా కేబినెట్లో రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి అంటే అధికారికంగా సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో రాజ్భవన్ అధికారులు కానీ ప్రభుత్వ పరంగా కానీ 16 మంది మంత్రులకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 10 మంది మంత్రులనే కేబినెట్లోకి తీసుకుంటే ఆ 10 మందితోనే సరిపెట్టవచ్చు. లేకపోతే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరిపితే మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది కావచ్చు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో చెప్పుకోదలుచుకుంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పార్టీలో కీలక నేతలైన హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఈ విడత విస్తరణలో చోటు దక్కే అవకాశం లేనట్టు తెలుస్తుంది. పార్టీ అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలను పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను మొత్తం కేటీఆర్కు అప్పగించి కేటీఆర్ ఆధ్వర్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సానుకూల ఫలితాలు సాధించాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో పై ఆసక్తి చూపుతున్న కేసీఆర్ హరీష్ రావును జాతీయ రాజకీయాల్లోకి కూడా తీసుకెళ్లే అవకాశం ఉందన్న ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. అయితే రేపటి క్యాబినెట్పై పూర్తిస్థాయి స్పష్టత ఇప్పటి వరకు రాకపోవడంతో సంఖ్య ఎంతమంది ఉంటారు, అన్ని వర్గాలకు స్థానం దక్కుతుందా, ఎవరెవరికి స్థానం దక్కుతుందనే ఉత్కంఠ మాత్రం ఇంకా పార్టీ నేతల్లో వ్యక్తం అవుతూనే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11:30 మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్భవన్ లాన్స్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. రేపు ఉదయం 11:30 రాజ్భవన్ వేదికగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చకచక సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాజ్భవన్ వర్గాలు, అదేవిధంగా పొలిటికల్ సంబంధించినటువంటి ప్రోటోకాల్ సంబంధించిన అధికారులు, జీఏడీకి సంబంధించిన అధికారులు అంతా కూడా ఇప్పటికే రాజ్భవన్ చేరుకోవడం జరిగింది. రాజ్భవన్లో రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి వచ్చేటువంటి గెస్టులకి, అదేవిధంగా వీవీఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి మీడియా ప్రతినిధులతో సహా మిగతా అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రమాణ స్వీకారానికి చాలా లిమిటెడ్గా ఆహ్వానాలు మాత్రం అందించడం జరిగింది. ప్రజాప్రతినిధులతో పాటు ఇతర ముఖ్యమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈసారి ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ వాళ్ళతో పాటు ఒక్కరు మాత్రమే రావాల్సిన అవసరం ఉంది. మిగతా ఎవరికి కూడా అవకాశం లేకుండా చాలా నిర్ణీతమైనటువంటి సంఖ్య పరిధిని కుదించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాజ్భవన్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం రేపు మంత్రివర్గం 11:30 ప్రారంభమవుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి లిస్టును కూడా ఇప్పటికే సీఎంఓ కార్యాలయం నుంచి అందినట్టు తెలుస్తుంది. అందులో 10 మందికి మాత్రమే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 10 మంది కనుక ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పటికి 11 మంది మంత్రులు ప్లస్ ముఖ్యమంత్రితో పాటు 12 మంది మొత్తం ఇవి రాష్ట్రంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక 4గురికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా ఇస్తారన్నటువంటి విషయాన్ని కనుక చూడాల్సిన అవసరం ఉంది. ఇక వాహనాలు కూడా 15 వరకు ఆ వాహనాలన్నీ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్కార్ట్తో కలిపి మంత్రులు, ఎందుకంటే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ ప్రోటోకాల్ ప్రకారం ఎస్కార్ట్ ఇచ్చేసి మంత్రుల్ని వాళ్ళ స్థానానికి పంపాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొత్త వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక చైర్లు, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. రేపు 10 మంది, దాదాపు 15 మందికి ప్రిపేర్ కావాలని చెప్పేసి గంట కింద చెప్పినటువంటి రాజ్భవన్ వర్గాలు ఇప్పుడు మాత్రం 10 మందికి కావాల్సిన ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 10 మందిలో ఇప్పటికీ సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్లు అందుకున్నటువంటి వాటిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మరోవైపు ఎర్రబల్లి దయాకర్, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఫోన్ వచ్చినట్టుగా అధికారికంగా సమాచారం అందించడం జరిగింది. మొత్తంగా ఈ 10 మంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాహనాలు వాళ్ళ ఒక సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులతో రావాలని చెప్పేసి ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా అన్ని సామాజిక వర్గాలు, సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ప్రమాణం చేయిస్తారని చెప్పేసి అనుకున్నారు. మరోవైపు మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు, వీళ్ళకి అవకాశం లేకుండా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇంకా కూడా సమయం ఉంది కాబట్టి రేపు ఇంకా 4గురికి అవకాశం ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఈ హైదరాబాద్ నుంచి పద్మారావు, అదేవిధంగా కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కూడా ఫోన్లు వస్తాయనేటువంటి ప్రచారం సాగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఈ 10 మందికే పరిమితం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.
ఒకవేళ ఈ సాయంత్రం లోపు అంటే ఉదయం లోపు కూడా అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకొని మిగతా వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ కూడా పెట్టాలని అనుకుంటే ఈ నలుగురు కూడా వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఒక ఆశావాదం వాళ్ళ వైపు నుంచి వ్యక్తం అవుతోంది. కాబట్టి మొత్తంగా 10 మంది మంత్రుల వరకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఒకవేళ నలుగురికి అవకాశం ఉంది కాబట్టి ఆ నలుగురిలో మహిళలు ఉంటారా లేరా అనే అంశాలు పక్కన పెడితే కొత్తగా వచ్చేటువంటి మంత్రులు కానీ లేకుంటే పాత వాళ్ళు ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఈటల రాజేంద్ర, అదేవిధంగా పద్మారావు, మిగతా ఇద్దరు హరీష్ రావు, కేటీఆర్లో కూడా అవకాశం ఉంటే కనుక వాళ్ళు వీళ్ళంతా కూడా వస్తారా రారా అనేటువంటి విషయాన్ని కూడా ఇంకో మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ భవన్ నుంచి కావచ్చు, ప్రగతి భవన్ నుంచి కావచ్చు, సీఎంఓ అధికార వర్గాల నుంచి అందినటువంటి సమాచారం వరకు కేవలం 10 మంది మాత్రమే ఇప్పటివరకైతే పరిమితమైంది. ఆ 10 మంది పేర్లు కూడా ఇప్పటికే వాళ్ళు రివీల్ చేసి వాళ్ళందరూ కూడా రేపు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు.